హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్ వచ్చింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉంది, సర్వే చేశారా లేదా, ఇల్లు మంజూరైందా లేదా, ఏ జాబితాలో పేరు వచ్చింది అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ రూపొందించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభానికి ముందు అర్హుల జాబితాను ప్రకటించింది ప్రభుత్వం. అయితే గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాలో చాలా మంది అభ్యర్థుల పేర్లు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన అనంతరం క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రిపోర్టులు పంపించగా చాలా మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే మంజూరైన విషయం గాని, ఏ జాబితాలో పేరు ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి స్టేటస్ తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ ప్రారంభించింది. ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ సాయంతో ఫోన్లోనే స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బై ఆధార్ నంబర్ లేదా ఫోన్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ లేదా అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. వీటిలో ఏదైనా ఓ నెంబర్ ఎంటర్ చేసి జీవోపై క్లిక్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన వివరాలు చూపిస్తుంది. ఈ వివరాల్లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా లేదా, ఏ జాబితాలో వచ్చింది, ఏ దశలో ఉంది, ఇలా వివరాలన్నీ చూపిస్తుంది. ఇక దరఖాస్తుదారులకు ఏవైనా అభ్యంతరాలున్నా ఈ వెబ్సైట్ ద్వారానే ప్రభుత్వానికి తెలపవచ్చు. మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సందేహాలను నివృత్తం చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040293900057 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్కు కాల్ చేయడంతో ద్వారా అభ్యర్థులు తమకు కావాల్సిన వివరాలను పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.